ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా ప్రతిష్టాత్మకంగా విజయవాడ నందు స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల అంబేద్కర్ సంస్కృతి వనంలో సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించుచున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమత సంకల్పం కార్యక్రమంను నిర్వహించి ప్రజలను భాగస్వాములు చేయుట జరుగుతున్నది। ఈ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గౌతమ్ బుద్ధ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది। అనంతరం శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ వి, అడిషనల్ కమిషనర్ కె హేమమాలిని, డిప్యూటీ కమిషనర్ బి శివారెడ్డి, సెక్రటరీ పి శ్రీనివాసరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు। సాయంత్రం 4:30 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వారిచే మన స్వరాజ్ మైదానం విజయవాడలో నడిబొడ్డున నుండి స్వరాజ్ మైదానంలో 126 అడుగుల ఎత్తైనటువంటి మన డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అన్నది జరుగుతుంది। సో ఆ జరుగు కార్యక్రమంలో అవేర్నెస్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మనము ఈరోజు ఎంటీఎంసీ పరిధిలో సుమారు 3 కిలోమీటర్ల వరకు వాక్థాన్ అనేది మనం నిర్వహించుకోవడం జరిగింది। దాంట్లోనే భాగంగా మన దగ్గరలో నియర్ బై ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో అంబేద్కర్ గారి విగ్రహానికి లోకల్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు అయినటువంటి మన మురుగుడు పట్టణాధ్యక్షులు అయినటువంటి మన గంజి చిరంజీవి గారు కలిసి, వేమారెడ్డి గారు కలిసి విగ్రహావిష్కరణ మన పూలమాలతో మన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది।